మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రైతులకు తెలంగాణ సర్కారు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ జిల్లా నిర్మిట్ట నుంచి రైతుల ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఇక్కడ రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున వారి అకౌంట్లో జమ కావడం అనేది జరుగుతుంది. ఈ నిధులను 3 విడతల్లో జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. 3 విడతల్లో ఎప్పుడెప్పుడు ఈ నిధులు జమ అవుతాయి అంటే, మొదటి విడతలో 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ నిధులు జమ కావడం జరుగుతుంది అని ప్రభుత్వం తెలియజేసింది. అంటే మొదటగా 3 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి వారికే ఈ నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఈ విధంగా మొదటి విడత పూర్తయిన తర్వాత 20 రోజులకు రెండో విడతలో రైతులకు ఈ నిధులను జమ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక మూడో విడత అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఏప్రిల్ చివరి వారంలో మిగిలినటువంటి రైతులకు ఈ నిధులను జమ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 విడతల్లో ఈ రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. అయితే ఈ 3 విడతల్లో సన్నకారు చిన్నకారు రైతులైనటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైతులకు సంబంధించి అంటే రైతు భరోసాకు సంబంధించి కానివ్వండి, ఇతర పథకాలకు సంబంధించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.